ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు. అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేట్స్కు తగిన గౌరవం ఇవ్వాలి, వారి ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్కు న్యాయం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నానని చెప్పారు. పోలీస్ శాఖలో ప్రవేశానికి జరిగిన పరీక్షల ప్రశ్న పత్రాల్లో జరిగిన తప్పులను సవరించాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు దగ్గరగా ఉన్నామని అన్నారు. కూటమి నేతలు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల తరపున పోరాడే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు తెలుసునని వివరించారు. ఈ రోజున గెలుపుకు అతి సమీపంగా ఉన్నాం. తెలుగుదేశం కూటమి పార్టీలు అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నాయి. సచివాలయంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాటర్ స్లిప్పులు పంచిపెడుతున్నారు. ఇది పక్కా ఆధారాలతో చెప్తున్నాను నేను. ఇది వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పంచిపెడతాం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణికులకి దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు. మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి, సరైన అభ్యర్థి ఎవరు అన్నది ఈ పార్టీకి మీకు అర్థమైపోయింది. కాబట్టి ఈ అక్రమాలని అన్యాయాలని కూడా అరికట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే. కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మీరే మాట్లాడారు ఆ ప్రశ్నాపత్రం గురించి. తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్. వాళ్ళు హోంగార్డ్స్కి 25% రిజర్వేషన్ ఇచ్చారు. 25% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అక్కడ చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే పోలీసు హోంగార్డులు కొంచెం ఈ పొలిటీషియన్స్ అందరికీ దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు 15% రిజర్వేషన్ 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. 30, 40, 45% మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తుంది, ఏది ఉద్యోగం వస్తుంది. కానీ రియాలిటీలో వాళ్ళు ఆ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. కాకపోతే ఈ రెగ్యులర్గా ఉండే పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45, 50, 65 అని ఇచ్చారు. అది కొడుతున్నా కానీ ఈ హోంగార్డ్స్ రిజర్వేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి మామూలుగా ఆ రిజర్వేషన్ లేకుండా హోంగార్డ్స్కి 15% రిజర్వేషన్ నుంచి వీళ్ళకి ఈ 2-3 మార్కులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, ఆ 2-3 మార్కులు కలపడం వల్ల డెఫినెట్గా చాలామంది దీనికి బెనిఫిట్ అవుతారని
చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ఒకసారి దీని గురించి కూడా ప్రభుత్వాన్ని చూడమని మీ ద్వారా అడుగుతున్నాను.